మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మనకందరికి శుభములు. సజీవుడు, సృష్టికర్త, సమస్తమును చూస్తున్నటువంటి వాడు, అన్నిటినీ యేసుక్రీస్తులో సమకూర్చవలనని దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ఇప్పుడు ఆత్మస్వరూపి అయి అనేకులను తన వెలుగు చేత వెలిగిస్తున్నాడు. అయితే చీకటి కొన్నిసార్లు దానిని గ్రహింపకున్నది ఒక ఎత్తు, విరోధముగా అంటే ఆ వెలుగుకు విరోధముగా ప్రయత్నం చేయుచున్నది. ఇప్పుడు మనము ఈ సమయంలో దేవుని యొక్క మాటలు వింటున్నామంటే మనం ఎంతో ధన్యులము, ఆశీర్వదించబడిన వారము. దేవుని మాటలు దేవుని సముఖమందు ఎల్లప్పుడూ వింటున్నటువంటి వారు ఆశీర్వదించబడిన వారు. ఎప్పుడో ఒకసారి ఏ మాట ద్వారానో దేవుడు మనలతో దృఢముగా మాట్లాడి మనలను తన స్వరూపంలోనికి మార్చకపోవునా అన్న ఆశతో వాక్యాన్ని మనము వినాలి. వాక్యము వినగలిగినటువంటి మనస్సు పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక. కీర్తన గ్రంథము 34వ కీర్తన 18వ వచనము. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. ఈ మాటలు రాసినటువంటి వ్యక్తి జీవితములో ఈ పదాలు చాలా దగ్గరగా ఉన్నటువంటి పదాలు. విరిగిన, నలిగిన, విరిగిన హృదయము, నలిగిన మనస్సు. ఈ స్థితి ఒక మంచి దానికి దారితీస్తుంది. రెండు ఫలితాలు. విరిగి నలిగిన హృదయాలకు రెండు ఫలితాలు. నంబర్ 1, దేవుడు దగ్గరగా, ఆసన్నుడు. ఈజ్ నియర్ టు ద పీపుల్ హూ ఆర్ క్రష్డ్ ఇన్ దేర్ హార్ట్స్. మరియు నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. ఈ స్థితి మనము వింటున్నటువంటి సమయానికి ప్రభువు చూచినప్పుడు అది మనకెంతో మేలు. మనకందరికీ చాలా సుపరిచితమైనటువంటి అధ్యాయము కీర్తన 51వ కీర్తనలో విరిగిన హృదయం ఎలాగుంటుంది, నలిగిన మనస్సు ఎలాగుంటుందో, అసలు ఎందుకు విరిగి నలిగిన హృదయం కావాలి? అనేక కారణాల చేత మన మనస్సు విరిగిపోతుంది, హృదయాలు నలిగిపోతుంటాయి. ఒకటి, పాపము చేసినప్పుడు అపరాధ భావము, తల ఎత్తుకోలేనటువంటి పరిస్థితి, పశ్చాత్తాపపడే మనస్సు. ఇవి దేవుణ్ణి దగ్గరగా తీసుకొని వస్తాయి. ఏ మానవుడైనా నేను తప్పు చేశాను, నేను పొరపాటు పడ్డాను, నేను దేవుణ్ణి తెలుసుకోలేదు, దేవునికి దూరంగా జీవిస్తున్నాను అని కుమిలిపోతూ ఉంటే ఆ స్థితి దేవుని దగ్గరగా చేసినటువంటి స్థితి. 2వ వచనంలో, 51వ కీర్తనలో 2వ వచనంలో, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది.
నా పాపములు నాకు తెలిసే ఉన్నవి. నా పాపం ఎల్లప్పుడు నాకు కనపడుతుంది. అంటే నా జీవితం ఇప్పుడు సరిగ్గా లేదు. ఎందుకంటే పాపము వల్ల నేనెంతగానో ఆహ్, ఏమి అంటే సాధించాను లేదా గొప్పగా జీవించాను అన్నటువంటివి నాకు అది రెండవదిగా రెండవ విషయం, మొట్టమొదటి విషయం నేను తలెత్తుకోలేకపోతున్నాను. 4వ వచనంలో నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడువుగా అగుపడుదువు. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడువుగా అగుపడుదువు. ఇదొక క్రొత్త విషయము. ఎప్పుడైనా వాక్యానికి విరోధముగా ఏదైనా తప్పు చేస్తుంటే అది కేవలము నీకు విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుటనే అంటే నువ్వు చూస్తుండగానే ఈ తప్పు చేశాను. యేసయ్య. పౌలు గారు మొదటి కొరింథీ పత్రికలో 6వ అధ్యాయంలో క్రీస్తు అవయవములుగా ఎంచబడుతున్నటువంటి నేను తప్పు చేస్తే, నా అవయవము ద్వారా తప్పు చేస్తే, క్రీస్తు అవయవముతో నేను వ్యభిచారము చేయించగలనా? క్రీస్తు అవయవములతో నేను వ్యభిచారము చేయించగలనా? చూడండి 6వ అధ్యాయము మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ వచనము. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరెరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అంటే పాయింట్ ఏంటంటే దేవుని ఎదుటనే తప్పులు జరుగుతాయి. దేవుని కళ్ళు గప్పి ఏ తప్పు జరగడానికి వీలు లేదు. మనము చేసే ప్రతి చెడ్డ తలంపు, చెడ్డ మాట, చెడ్డ క్రియలన్నీ కూడా దేవుని ఎదుటనే నంబర్ 1 దేవునికే విరోధముగా. అదేంటి? నేను ఎవరి ఎడల తప్పు చేశాను? బెత్షెబా ఎడల తప్పు చేశాను. తన భర్త ఎడల తప్పు చేశాను. కానీ ఇంకొకరున్నారక్కడ. దేవునికి విరోధముగా నేను పాపం చేశాను. మనుషులకు కదా మనం చేసింది. కానీ దేవునికే విరోధముగా అంటే దేవుని ఆజ్ఞను మీరుట. మరలా ఈ పాపాలన్నీ దేవుడు చూస్తుండగానే చేయుట. ఈ ఈ ఈ మాట మన హృదయంలో రాయబడితే మనము పాపానికి దూరంగా ఉండగలం. ఆ మనస్సు ఉంటే. సాధారణంగా పాపం చేస్తున్నప్పుడు ఎవ్వరు నన్ను చూడరు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మనం ఏదైనా తప్పిదాలు చేస్తూ ఉంటాం. కనుక విరిగి నలిగిన మనసు హృదయాలకు దేవుడు ఆసన్నుడు. దేవుడు వారిని రక్షించును. కనుక క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అదెంత మాత్రమును తగదు. ఒకవైపేమో నేను సంఘము అంటున్నాను. ఒకవైపు నేను క్రీస్తు సంఘములో పాలిభాగస్తురాలని అంటున్నాను. ఒకవైపు నేను సంఘమే యేసుక్రీస్తు శరీరము అని అంటున్నాను. మరి ఈ శరీర అవయవములతో తప్పు చేస్తే ఏమవుతుంది? యేసుక్రీస్తు అవయవములతో తప్పు చేసినట్టే అవుతుంది. ఆయన యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? ఈ జీవితాన్ని యేసుక్రీస్తుకు అప్పగించాము కదా. యేసుక్రీస్తుతో నా వివాహము
ఆయన నన్ను కొనుక్కున్నాడు, నన్ను ప్రేమించాడు. నేను ఒకరితో వివాహం చేయబడ్డాను. మరి ఇంకొకరితో వెళ్ళుట అది ఎంత హీనమైనటువంటి క్రియ. దేవుని ఎదుటనే పాపము చేసి ఉన్నాను. నీకు విరోధముగానే నేను పాపం చేసి ఉన్నాను. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. 5వ వచనంలో, నేను పాపములో పుట్టినవాడను, పాపములోని నా తల్లి నన్ను గర్భమున ధరించెను. ఎట్లా జరిగింది ఈ తప్పు? ఇంత దూరము దేవుని కుమారునిగా, కుమార్తెగా జీవించిన తర్వాత, దేవుని యొక్క ప్రత్యక్షతలు ఇంత అనుభవము ఉన్న తర్వాత, ఇంత ఘోరమైనటువంటి పాపం ఎట్లా జరిగింది అని ఆలోచిస్తే, ఆత్మ ద్వారా బయలుపరచబడినటువంటి విషయము పౌలు గారి ద్వారా కానీ, కీర్తనల ద్వారా కానీ, దావీదు గారి ద్వారా కానీ ఒక సత్యము, నా తల్లి గర్భములో పుట్టినప్పుడే నేను పాపిగా ఉన్నాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. ఈ విషయం గుర్తుపడితే ఏమవుతుందంటే, పుట్టినప్పటి నుంచి నేను నాలో పాప స్వభావం ఉంది అని గుర్తుపడితే ఏమవుతుందంటే, మరి ఇది పోవాలంటే ఏం చేయాలి? ఇది ఉన్నంత వరకు దేవునికి విరోధమైనటువంటి కార్యాలు జరుగుతూనే ఉంటాయి. మరి ఇది పోవాలంటే ఏం చేయాలంటే, రక్షకుని దగ్గరికి వచ్చుట. ఆయన ఒక్కడే, ఆయన రక్తము ద్వారా పాప బలమును విరిచివేయగలవాడు. దేవునికి స్తోత్రం. 6వ వచనంలో, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయుదువు. ఇప్పుడు అర్థమైంది. అంతరంగములో సత్యమును కోరుచున్నావు. అప్పటి వరకు పైన బాహ్యముగా సత్యముగా జీవించుట, బాహ్యముగా భక్తి కలిగి ఉండుట. కానీ ఇప్పుడు ఇంకొక లోతైనటువంటి పాఠము, అంతరంగములో సత్యమును కోరుచున్నావు. ఈ మాటలు ధ్యానం చేస్తున్నప్పుడు మనిషి ఈ మాటల్లోనికి వస్తుంటే దేవుడు దగ్గరికి వస్తాడు. ఆహా, వీళ్ళు ఇంకొంచెం మెట్టు ఎక్కారు. దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ డివోషన్స్. అంతరంగములో విరిగి నలిగిన మనసు, సత్యము అంతరంగములో ఉండాలి అని వారు కోరుకుంటున్నారు. 7వ వచనంలో, నేను పవిత్రుడగునట్లు ఇస్సోపుతో నా పాపం పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగనున్నట్లు నీవు నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషము నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటిని తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగ చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. మరలా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. ఈ ప్రార్థన అంతా కూడా ఏంటంటే, నా అంతట నేను ఏమి చేసుకోలేను. నా అంతట నేను ఏం చేసుకోలేను. నా అంతట నేను రక్షించుకోలేను. నా అంతట నేను నిన్ను నా దగ్గరికి తీసుకొని రాలేను. నువ్వు నా దగ్గరికి వచ్చే ఒక కార్యము విరిగి నలిగిన మనస్సు. అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. భయపడిపోతున్నాడు. ఒక లాస్ వచ్చేసింది, నష్టం జరుగుతుంది. ఇంత పెద్ద నష్టము. ఈ పాపం వలన
నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేస్తావు. అది ఆదికాండం నుంచి జరుగుతున్నదే కదా. ఈ పాపం వలన దేవుని సన్నిధిలో నుండి మనం వెళ్ళగొట్టబడతాం. కానీ మరి అట్లా జరగడం లేదే. ఎవరైనా దేవుని సన్నిధికి రాగలుగుతున్నారు కదా. ఎంత పాపులైనా దేవుని దగ్గరికి రాగలుగుతున్నారు కదా. ఈ జ్ఞానము ఈ జ్ఞానము కలిగినటువంటి వారు, నేను పాపం చేస్తే దేవుడు ఎట్లా ఉంటాడు? దేవుడు నాతో ఎట్లా స్నేహం చేస్తాడు? ఇంట్లో ఒక చిన్న తప్పు జరిగితేనే మనం మాట్లాడడం బంద్ చేస్తాం. భార్య భర్తల మధ్యన కానీ, తల్లిదండ్రుల మధ్య కానీ, పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో కానీ చిన్న తప్పు జరిగితే కొంచెం దూరం అవుతాము, లేదా మాట్లాడకుండా ఉంటాము. ఇది మానవ లోకంలోనే ఇట్లా ఉంటే పాపము లేనటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపముతో సహవాసం చేయగలడా? అందుకని ప్రభువా, పోతుంది, ఇది పోతుంది, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేస్తావు నువ్వు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. ఇక పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే వాక్యంలో ఉన్నటువంటి సత్యమును తెలుసుకునే అవకాశం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించే అవకాశమే లేదు. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే అసలు వాక్యం ఏం చదువుతున్నామో, ఎందుకు చదువుతున్నామో కూడా అర్థం కాదు. అది ఆ పరిశుద్ధాత్మ దేవుడు పోతే ఇక ఏముంది మనిషికి? ఈ ఈ మనస్సు వచ్చేసింది ఆయనకు. దాన్ని విరిగి నలిగిన మనస్సు అంటారు. ఆ ఆ స్థితిని గుర్తిస్తే దేవుడి దగ్గరికి వస్తాడు, సహాయం చేస్తాడు. అది గుర్తించకుండా ఎంత పాపం చేసినా నేను గుడికి పోవచ్చు, అనవసరంగా ఏడవడం ఎందుకు, అనవసరంగా మనసులో నొచ్చుకోవడం ఎందుకు, ఆ అనవసరంగా హృదయాలను నొచ్చుకోవడం ఎందుకు, ఎవరు చేయడం లేదు తప్పులు అని ఆ ఆ స్థితి ఆ స్థితి చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి. ఇంత ఘోరమైన పాపము చేస్తే రక్షణ పోతుంది, పరిశుద్ధాత్మ దేవుడు పోతున్నాడు, దేవుడి సన్నిధి నుంచి మనం వెళ్ళగొట్టబడతాము. బ్రతికించుకుంటాను నా యేసునాదుని, బ్రతిమాలుకుంటాను నాలోనే ఉండమని. బ్రతికించుకుంటాను నా యేసునాదుని, బ్రతిమాలుకుంటాను నాలోనే ఉండమని. బ్రతుకైనా మార్చుకొని బ్రతికించుకుంటాను, బ్రతుకైనా మార్చుకొని బ్రతికించుకుంటాను. భయభక్తులు నేర్చుకొని తన బంటునవుతాను. బ్రతికించుకుంటాను నా యేసునాథుని అంటే ఎక్కడా? ఇప్పుడు నా హృదయంలో ఆయన నివసిస్తున్నాడు, కానీ ఇప్పుడు పాపం చేస్తే వెళ్ళిపోయాడు. ఏం పాపం చేశాము? ఎన్నో. మాట్లాడే మాటలతో ఆయాస పెడుతున్నాను, మదితలచే తలంపుతో దూరమవుతున్నాను. మాట్లాడే మాటలతో ఆయాస పెడుతున్నాను. మన నోటి నుంచి వచ్చే మాటలు ఏ మనిషి ఎదుటనైనా మనం అనుకుంటాం, నేను దేవుని ఏం దూషించలేదు కదా అనుకుంటాం. దేవుని దగ్గరికి వెళ్తే నా అంత భక్తి ఎక్కడ ఉండదు. అట్లా దేవుని దగ్గర ప్రార్థనలు, పాటలు, మంచి మాటలు, గౌరవములు, ప్రైజ్ ద లార్డ్లు. మళ్ళా బయటికి వస్తే మనుషుల దగ్గర అబద్ధాలు, కొండెములు, గాయాలు చేయడము, ఇవన్నీ.
ఇప్పుడు బయట చేసినటువంటి పనుల ద్వారా దేవుడు బయటకు వెళ్ళిపోతున్నాడు. దూరం అవుతున్నాం మనం. ఇక చేసడం ఒక ఎత్తైతే మదిలో తలచే తలంపులతో ఆయనను నేను ఆయాస పెడుతున్నాను. మాట్లాడే మాటలతో ఆయాస పెడుతున్నాను. మది తలచే తలంపుతో దూరమవుతున్నాను. మనసైనా మార్చుకొని మన్నించమంటాను. దావీదు గారు చేసింది అదే. పశ్చాత్తాపపడుతున్నాడు. మనస్సును మార్చుకొని మన్నించమంటాను. మనసైనా మార్చుకొని మన్నించమంటాను. మనసైనా మార్చుకొని తన మాట వింటాను. ఇప్పటి నుండి అయినా దేవుని యొక్క మాట వింటాను. క్షమించరాని పనులన్నిటితో సిలువే వేస్తున్నాను. క్షయమైన వాటి కోసం క్షోభ పెడుతున్నాను. క్షమించరాని పనులతో యేసుక్రీస్తుని నేనే మరలా సిలువ వేయుచున్నాను. క్షమించరాని పనులతో సిలువే వేస్తున్నాను. క్షయమైన వాటి కోసం క్షోభ పెడుతున్నాను. క్రియలైనా మార్చుకొని క్షమించమంటాను. క్రియలైనా మార్చుకొని క్షమించమంటాను. క్రియలైనా మార్చుకొని ఆయనను సంతోషపెడతాను. బ్రతికించుకుంటాను నా యేసునాథుని. బ్రతిమాలుకుంటాను నాలోనే ఉండమని. 12వ వచనంలో నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. పోయింది. రక్షణ ఆనందం అన్నటువంటి అనుభవం ఏదైనా ఉందా? అది లేకపోతే ఇది అవసరమే లేదు. ఆ రక్షణ లేకపోతే ఈ పశ్చాత్తాపం అవసరమే లేదు. రక్షణ లేకపోతే యేసుక్రీస్తు అవయవములు, ఈ తప్పిదాలు, సత్యము అవసరం లేదు. రక్షణానందము నాకు మరలా పుట్టించుము. అసలు ఆనందం ఎట్లుంటుందో అది రక్షణ పొందిన వారికే తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. ఆనందము, సంతోషము యొక్క నిర్వచనాలు లోకమిచ్చే నిర్వచనాల దగ్గరనే ఆగిపోయామా? పరలోక సంబంధమైనటువంటి ఈవులతో, ఆశీర్వాదాలతో, వరములతో మనకున్నటువంటి సంబంధాన్ని బట్టి ఆనందముందా? అది కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరిస్తేనే ఆ వ్యత్యాసం మనం గుర్తుపట్టగలము. లోక సంబంధమైనటువంటి వస్తువుల ఎడల ఆనందము అక్కడికే పరిమితం అయిపోతే ఇక పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, దానికి ఆనందం ఎక్కడ? ఆ పరలోక సంబంధమైనటువంటి విషయాల పట్ల ఆనందము. దేవునికి స్తోత్రం. దేవా నన్ను క్షమించావు, నీకు వందనాలు. ఎంత గొప్ప విషయం. 30 ఇదే కీర్తనల గ్రంథంలో 32వ అధ్యాయం అనుకో. దేవుని ద్వారా పాప క్షమాపణ పొందిన వారు ఎంత ధన్యులు. దేవునికి స్తోత్రం. తన అతిక్రమములకు పరిహారం నందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. చూడండి, దేవునికి స్తోత్రం. ఈ విరిగి నలిగిన హృదయము ఎట్లా రావాలి? బండ లాంటి హృదయాలు పగలగొట్టబడితేనే అవి వస్తాయి. బండలాంటి హృదయములు పగలగొట్టబడితే కన్నీరో, మనసులో నొచ్చుకోవడము, తల ఉంచుకోవడము,
ప్రభువా నీ ఎదుట నేను తలెత్తుకోవడం ఏంది? సుంకరి ప్రార్థన. నేనేంటి ప్రార్థన చేయడం ఏంటి? నేను పాపిని. విరిగి నలిగిన హృదయము. విరిగి నలిగిన హృదయం. దేవునికి ఇదే కీర్తనలో ఇష్టమైన బలులు అంటే ఇష్టమైన ఆరాధన. బలులు అంటే ఆరాధన. దహన బలులు. దేవునికి ఇష్టంగా ఆరాధించాలి సార్. ఏం చేయాలి? ఏం చేస్తే దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన జరుగుతుంది? విరిగి నలిగిన హృదయము, పశ్చాత్తాపముతో ఉన్నప్పుడు ఆయన రక్షణ మరలా మనకు వచ్చును. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చును. దానికి మించినటువంటి ఆనందం ఇక లేదు. దానికి మించినటువంటి ఆరాధన లేదు. ఒక వ్యక్తి రక్షించబడుట పరలోకంలో గొప్ప ఆనందము, సంతోషము. దేవునికి స్తోత్రం. అట్టి హృదయం రావాలంటే మనం చేసేది ఏం లేదు. మనము ఆయన కృపకు పాత్రులమవుతే, ఆయన కనికరానికి పాత్రులమవుతే దేవుడు అది మనకు అట్టి మనసునిస్తాడు. దేవునికి స్తోత్రం. తల ఎత్తుకొని ఎక్కడ తిరిగేది? ఏం గొప్పలు చెప్పుకొని తిరిగేది? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేదా, నాకు అవసరమా లేదా అన్న విషయమే పట్టింపు లేకపోతే ఇక తలెత్తుకోవడము తిరిగేది ఎక్కడుంది? ఆసన్నుడు. దేవుడు దగ్గరనే ఉన్నాడా? మన దగ్గరనే ఉన్నాడా? లేదా మనం ఊహించుకుంటున్నామా? ఉన్నాడని ఊహించుకుంటున్నాం. మనం దేవుని సన్నిధిలోనే ఉన్నామా? లేదా ఇది దేవుని సన్నిధి నేను ఊహించుకుంటున్నామా? దేవుడు ఎప్పుడో వెళ్ళిపోయాడు. యెహెజ్కేలు గ్రంథంలో గుడిలో, దేవాలయంలో, యెహోవా దేవాలయంలో విగ్రహాలు పెట్టేశారు. దేవుని ప్రజలే విగ్రహాలు పెట్టేశారు. అక్కడ ఆ విగ్రహాలకు ఆరాధన చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారయ్యా అంటే, ఎట్లా దేవుడు వెళ్ళిపోయి ఉంటాడు, ఇంత ఘోరమైన విగ్రహాలు పెట్టి విగ్రహాలను చేస్తుంటే ఇంక ఆయన ఎక్కడ ఉంటాడు? ఎట్లా లేడు కాబట్టి ఇంక ఇట్లనే ఉంటే సరిపోతుంది, వాళ్ళనైనా నమ్ముకుందాము, ఇదే దేవుని సన్నిధి అని వాళ్ళు అక్కడ ఆరాధన చేస్తున్నారు, ధూపం వేస్తున్నారు. దేవుని సన్నిధి ఉందా లేదా? ఎక్కడుంటది? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించును గాక. జీవం గల దేవా, వాక్యమైన ప్రభా, ఈ మాటలను ప్రభా మాలో ఫలింపచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.